దేశవ్యాప్తంగా అసెంబ్లీ అట్లనే పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ మీద పొలిటికల్ పార్టీలన్నీ ఎదురుచూస్తున్నాయి. దాంతోపాటు ఏపీ, తెలంగాణలో మాత్రం పొలిటికల్ పార్టీలు ఇంకా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాయి. రీజన్ ఏందంటే ఏపీలో దగ్గర దగ్గర 50, 60 వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు, అట్లాగే తెలంగాణలో ఒక 30, 40 వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. దీనివల్ల మరింత మందిని అకామిడేట్ చేయొచ్చు పదవుల్లో అని చెప్పి పొలిటికల్ పార్టీలు ఆలోచిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం జనగణన విషయంలో తీసుకుంటున్న చర్యలను గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ డీలిమిటేషన్ 2029 జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా కాకపోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఈ అవకాశాలే ఎక్కువగా అనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 8వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తొలి దశలో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు దాకా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నారు. అంటే మొదటి దశ జనాభా లెక్కల్లో మొదటి దశ పూర్తయిద్ది అనమాట. అంటే ఈ దశలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఊరికెళ్ళి ఆ ఊర్లో ఉన్న ఇండ్ల సంఖ్య, భవనాల సంఖ్య ఇట్లాంటివన్నీ లెక్కలు తీసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతుంది. అట్లాగే కొంత క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్న జమ్మూ కాశ్మీర్, లడాక్, అట్లాగే హిమాచల్ ప్రదేశ్ లాంటి పర్వత ప్రాంతాల్లో ఆ తర్వాత ఇంకో నెల వరకు పొడిగించారు. అక్టోబర్ వరకు కూడా పొడిగించారు దీన్ని. ఇది ఫస్ట్ దశ. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో దశలో 2027 ఫిబ్రవరి నెలలో 2027 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 దాకా రెండో దశ జరుగుద్ది. ఇదే పాపులేషన్ సెన్సస్ లేదా పాపులేషన్ ఎన్యూమరేషన్. అంటే జనాభా లెక్కలు తీయడం అనమాట. నెల రోజుల్లో జనాభా లెక్కలు తీస్తుంది. ఆ జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సస్ కూడా తీస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం డేటా సేకరణ పూర్తయిన తర్వాత డేటా స్క్రూటినీ క్లీనింగ్ కి దాదాపు సంవత్సరం పైన టైం పడుతుంది. ఫస్ట్ డేటా స్క్రూటినీ క్లీనింగ్ అంటే ఈ దశలో డూప్లికేషన్లను తీసేస్తారు. అంటే జనాభా లెక్కల్లో కానీ అట్లాగే హౌసింగ్ లెక్కల్లో కానీ వచ్చిన డూప్లికేషన్స్ని తీసేస్తారు. అంతేకాదు డేటాని ఒక క్లీన్గా తయారు చేస్తారు. అంటే పర్ఫెక్ట్గా తయారు చేస్తారు. ఆ తర్వాత రెండో దశ డేటా ట్యాబులేషన్ అండ్ ప్రాసెసింగ్. ఈ దశలో ఏం చేస్తారంటే వచ్చిన మొత్తం డేటాని, ఇండ్ల సంఖ్యని, జనాభా సంఖ్యని వీటన్నిటిని ట్యాబులేషన్ చేస్తారు. అంటే మండలాల వారీగా, ఆ తర్వాత జిల్లాల వారీగా, ఆ తర్వాత రాష్ట్రాల వారీగా ట్యాబులేషన్ చేసి కంప్యూటర్ ప్రాసెసింగ్ చేస్తారు. దీనికి కూడా మళ్ళీ ఒక 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. అంటే 2027 మార్చి 1వ తారీఖున ఈ లెక్కలనేవి కంప్లీట్ అయిపోతే వాటిని ఫస్ట్ స్టెప్లో స్క్రూటినీ అండ్ క్లీనింగ్కి 1 సంవత్సరం, ఆ తర్వాత ప్రాసెసింగ్కి ఇంకో సంవత్సరం. అంటే మొత్తం 2 సంవత్సరాల తర్వాత జనాభా లెక్కల పూర్తి స్థాయి వివరాలనేవి బయటకు వస్తాయి. కాకపోతే ప్రాథమిక సమాచారం మాత్రం 2027 ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. అంటే మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, లింగ నిష్పత్తి ఎట్లా ఉంది, ఇట్లాంటి ప్రాథమిక సమాచారం అనేది 2027 ఎండింగ్ వరకు వస్తుంది. కానీ నియోజకవర్గాల డీలిమిటేషన్కి పూర్తి స్థాయి సమాచారం వస్తేనే నియోజకవర్గాల డీలిమిటేషన్ అనేది సాధ్యమవుతుంది. అంటే 2029 వరకు నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయడానికి అవకాశం లేకపోవచ్చు. 2011 జనాభా సెన్సస్ పూర్తి స్థాయి లెక్కలు వచ్చేసరికి 2014 సంవత్సరం ఎండింగ్లో వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు టైం పట్టింది. సో ఇప్పుడు కూడా 2026లో స్టార్ట్ అయిన ఈ జనాభా లెక్కలు 2029 ఎండింగ్ వరకు రావచ్చు పూర్తి స్థాయి లెక్కలు. 2029 సంవత్సరం ఫస్ట్ టర్మ్లోనే, అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలోనే జనరల్ ఎలక్షన్స్ జరగాలి. అంటే అప్పటికి ఒకవేళ ఈ సెన్సస్ పూర్తయినా డీలిమిటేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ కాదు. ఒకవేళ 2029 డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినా మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ ముగించడానికి మరో సంవత్సరంన్నర పడుతుంది. అంటే 2029 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ జనాభా లెక్కలు ఇవన్నీ పూర్తి చేసి డీలిమిటేషన్ స్టార్ట్ చేసిన 2029 ఎండింగ్ లేదా 2030 సంవత్సరం స్టార్టింగ్లో డీలిమిటేషన్ అనేది ఒక కొలిక్కి వస్తుంది. కానీ ఎలక్షన్స్ మాత్రం 2029 ఫస్ట్ క్వార్టర్లోనే ఉన్నాయి. అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలోనే జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగిపోవాలి. సో అప్పటికి డీలిమిటేషన్ అనేది సాధ్యం కాదు. అంటే 2029 ఎలక్షన్లో కూడా ఇప్పుడున్న పాత నియోజకవర్గాల ప్రకారమే మళ్ళీ ఎలక్షన్స్ జరగనున్నాయి. మరి కొత్త నియోజకవర్గాలు ఎప్పటికి సాధ్యం అవుతాయంటే 2030-31 వరకు కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డా కూడా వాటిల్లో జరిగే ఎలక్షన్స్ మాత్రం 2034 జనరల్ ఎలక్షన్స్ వరకు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.